ఈ సమయంలో మనం అందరం కూడా మరొక సువిశేషమైనటువంటి పాఠం, శ్రేష్టమైన పాఠం నేర్చుకుందాం. పాఠం పేరు క్రైస్తవులు ఒక నాయకుని అనుసరించవచ్చునా? క్రైస్తవులు ఒక నాయకుని అనుసరించవచ్చునా? అనుసరించగలిగితే ఎట్టి లక్షణాలు కలిగిన నాయకుడిని అనుసరించాలి? ఇవి చాలా ప్రాముఖ్యమైన విషయాలు. నేను అడుగుతున్నాను, మీకు ఇప్పుడు జాయిన్ అయినటువంటి వాళ్ళకి ఉన్నటువంటి అవగాహన ఏంటి? క్రైస్తవ విశ్వాసులైతే ఎవరైతే ఉంటున్నారో వాళ్ళు ఒక నాయకుడిని వెంబడించటం, అనుసరించటం చేయొచ్చా? లేదా అలాంటి నాయకులు ఎవరిని మనం ఫాలో అవ్వకూడదు, అనుసరించకూడదు, వెంబడించకూడదు? క్రైస్తవ విశ్వాసులముగా మనము ఒక నాయకుడిని అనుసరించవచ్చునా, అనుసరించకూడదా? మీరు అనుసరించవచ్చు అంటే ఏ ఆధారాలను బట్టి అనుసరించవచ్చు అని చెప్తున్నారని నేను అడుగుతాను. అనుసరించకూడదండి, వెంబడించకూడదండి అంటే ఏ ఆధారాలను బట్టి చెప్తున్నారో అని నేను అడగటం అనేది జరుగుతుంది. అది మీకు తెలిసిందే. కాబట్టి ఒకసారి మీ స్పందనలు చెప్పండి. మీరు ఏమనుకుంటున్నారు? ఒక నాయకుడిని అనుసరించవచ్చా, మనం అనుసరించకూడదా? వెంబడించవచ్చా, వెంబడించకూడదా? అంటే మీరు ఒక చెప్పచ్చు. అంటే మాదిరి కలిగిన వాళ్ళైతే అనుసరించవచ్చు. ఓకే, నో ప్రాబ్లం. మాదిరి కలిగిన వ్యక్తినైనా సరే అనుసరించవచ్చు. అసలు ఒక వ్యక్తిని నాయకుడిగా మనం అనుసరించవచ్చా, అనుసరించకూడదా అనేదే మనం ముఖ్యంగా తెలుసుకోవాల్సింది. అమ్మా ఏమ్మా మాట వినపడలేదు నాయనా? వినిపించడం లేదన్నా. వినిపించట్లేదు. అందరికి అట్లేనమ్మా? మాకు వినిపిస్తుందన్నా. జాయిన్ అవ్వండి. వినిపిస్తుందండి. రైట్. ఒకసారి డ్రాప్ అయ్యి మళ్ళీ జాయిన్ అవునన్నా తల్లి నయమి. దయచేసి గమనించండి ప్రియులరా. మరి మీరు మీ స్పందనలు తెలియపరచండి. ప్రియులు మీ స్పందనలు తెలియపరచండి. మీరేమంటారు? ఈ లోక సంబంధమైన నాయకులను వెంబడించకూడదండి. మనకే ప్రధాన యాజకుడు ఆయన అడుగు జాడలు నడిచి మనకు మాదిరించిపోయాడు కదండి యేసుక్రీస్తు గారు మన నాయకుడు. ఓకేనండి, రైట్. సహోదరి మణి గారు, పెద్దలు అవ్వమ్మ గారు మాట చెప్పారు. మరి మన ప్రధాన యాజకుడు, మన నాయకుడు, మన మాదిరి ఆయనే కాబట్టి ఆయన అనుసరించాలి. ఇక్కడ ఉన్నటువంటి లోకంలో ఉన్న ఏ నాయకుడిని మనం అనుసరించాల్సిన అక్కర్లేదు అని మాట్లాడటం జరిగింది. ఇప్పుడు నేను అడుగుతున్నాను, అమ్మగారితో ఏకీభవించే వాళ్ళే ఉన్నారా అందరూ, లేదా వేరే వాళ్ళు ఎవరన్నా ఉన్నారా? వేరే ఆలోచన కలిగిన వాళ్ళు ఎవరన్నా ఉన్నారా? చెప్పండి. వందనాలన్నా. వందనాలమ్మా, చెప్పండి. అన్న లోకపరంగా అంటే వాళ్ళ ప్రవర్తన మంచిగా ఉంటే వాళ్ళని అనుసరించవచ్చున్నా. ఎందుకంటే నా పై నాయకులకు లోబడి ఉండమని దేవుడే చెప్పినాడు కాబట్టి నాయకులు ఉండాలిన్నా మనకు కంపల్సరీగా. వారి ప్రవర్తన బాగుంటే వాళ్ళని అనుసరించాలిన్నా కంపల్సరీగా. ఓకేనమ్మా, రైట్, వెరీ గుడ్. సో ఇప్పుడు 2 విధాలైనటువంటి జవాబులు మనకు వచ్చేసాయి. అయితే ఇక్కడ ఒక పరంపర ఉంది. పరిశుద్ధ గ్రంథంలో మనము ఇట్లాంటి కన్ఫ్యూజన్స్ వెళ్ళిపోవాలంటే యేసుప్రభుల వారు ఎన్నోసార్లు పొరబడ్డం మనిషి ఎందుకు జరుగుతుంది అని అంటే క్లారిటీగా చెప్తాడు. మీరు లేఖనములను గాని దేవుని శక్తిని గాని ఎరుగకపోవట వలననే పొరబడుచున్నారు అంటాడు. అంటే లేఖనాలు మనకు పూర్తిగా తెలిస్తే మనం పొరపడడం అనేది జరగదు. అసలు లేఖన పరంపర ఏం చెప్తోంది? పరిశుద్ధ గ్రంథం పరిశీలన చేసినప్పుడు మనకు తెలియాల్సిన విషయం ఒకటే. అదేంటంటే మనం అందరం అల్టిమేట్గా తండ్రి అయిన దేవుణ్ణి అనుసరించాలి. దీన్ని ఎవరు చేసి చూపించారు మనకి? తండ్రిని యేసుప్రభుల వారు మాట చెప్తారు. ఒకసారి యోహాను సువార్త చూద్దాం, 5వ అధ్యాయం 19వ వచనం. మనం చాలాసార్లు చదివాం ఈ విషయాన్ని. చదవండి ఒకరు. యోహాను సువార్త 5వ అధ్యాయం 19వ వచనం.
కాబట్టి యేసు వారికి ఇట్లు ప్రత్యుత్తరం ఇచ్చెను, తండ్రి ఏది చేయుట కుమారుడు చూచునో అదే కాని తనంతటా తాను ఏదియు చేయనేరడు. ఆయన వేటిని చేయునో వాటినే కుమారుడును అలాగే చేయును. చూడండి, అంటే ఇప్పుడు తండ్రిని పోలి కుమారుడు చేస్తున్నాడు అన్ని. తండ్రి ఏ చేస్తున్నాడు, నేను అదే చేస్తున్నాను. ఆయన ఇదివరకే పని చేస్తున్నాడు, ఆయన కునుకగా నిద్రించక పని చేస్తున్నాడు. నేను కూడా ఆదివారమా అపవారమా ఆ వారమా ఈ వారమా అని ఆలోచన చేయకుండా మనిషికి మేలు చేసే పనిలో, మనిషిని రక్షించే పనిలో నేను కూడా విశ్రాంతి లేకుండా పనిచేస్తున్నాను. విశ్రాంతి దినాన్న ఒక మనిషిని స్వస్థపరిచినందుకు యేసు ప్రభుల వారు ఆయన్ను క్వశ్చన్ చేసే విధానంలో, ఆయన తప్పుబట్టే విధంగా పెద్దలు ఆలోచన చేసినప్పుడు ఆయన ఇచ్చిన జవాబు అది. అంటే తండ్రి అయిన దేవుణ్ణి పోలి యేసు ప్రభుల వారు పరిపూర్ణంగా జీవించారు. అంటే వాస్తవంగా చెప్పాలంటే అల్టిమేట్ రోల్ మోడల్ ఎవరు మనకి? యేసుక్రీస్తు ప్రభుల వారు. తండ్రి అమ్మ, ముందు తండ్రి. ఎందుకంటే యేసు ప్రభుల వారికి స్వయంగా ఏమని చెప్పారు? తండ్రి ఏం చేస్తున్నాడు, నేను అదే చేస్తున్నాను. అంటే నేను ఆయన ఫాలో అవుతున్నాను అని చెప్తున్నాడు కదా ప్రభు. తండ్రి నా సొంతంగా నేను ఏం చేయట్లేదు అన్నాడు కదా, ఆయన చెప్పాడు కదా. ఆయన నాకు ఏం చెప్పాడు నేను అదే చెప్తున్నాను, నేనేం విన్నానో అదే మీతో తెలియపరుస్తున్నాను అని ఎన్నోసార్లు తెలియపరుస్తూ ఉంటాడు. కాబట్టి అసలు వాస్తవంగా చెప్పాలంటే అల్టిమేట్ రోల్ మోడల్ ఎవరు అంటే మనకు తండ్రి. అందుకే పౌలు గారు కూడా మాట్లాడుతూ ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం ప్రారంభంలో ఏమన్నాడు చూడండి ఒకసారి. పౌలు గారు ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం ప్రారంభ వచనం చదవండి అప్పుడు. కావున మీరు ప్రియులైన పిల్లల వలె దేవుని పోలి నడుచుకొనుడి. చాలమ్మా. ఎవరిని పోలి నడుచుకోవాలని చెప్పారండి మనకి? దేవుని పోలి నడుచుకొనుడి అన్నాడు. అంటే ఇక్కడ చెప్తున్న ఈ దేవుడు ఎవరు? తండ్రి అయిన దేవుడు. కాబట్టి మనకు అల్టిమేట్ గోల్ ఎవరన్నమాట? తండ్రి అయిన దేవుడు. ఓకేనా? తర్వాత మాదిరి ఎవరు? యేసుక్రీస్తు ప్రభుల వారు అల్టిమేట్ ఆయన. ఎందుకనంటే పౌలు గారు ఒక మాట చెప్తారు, చదువుదాం. మనం చాలాసార్లు చదివాం ఇవన్నీ. కాకపోతే ఇవన్నీ మనం ఒక క్రోడీకరణలోకి పెట్టుకోలేదు. 11వ అధ్యాయం కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక ప్రారంభ వచనం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక పౌలు గారు 11వ అధ్యాయం ప్రారంభ వచనం. నేను క్రీస్తును పోలి చూడండి, నేను క్రీస్తును పోలి నడుచుకొనుచున్నాను, నేను క్రీస్తును పోలి నడుచుకొనుచున్నాను అన్నాడు. ఇది పౌలు గారి మాట. మరి పేతురు గారు ఏం చెప్తున్నారు అది కూడా చూద్దాం మనం. పేతురు గారు రాసిన మొదటి పత్రిక, పేతురు గారు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 21వ వచనం చూద్దాం. పేతురు గారు ఏం చెప్తున్నారు చూద్దాం. క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి మీరు తన అడుగు జాడల యందు నడుచుకున్నట్లు మీకు మాదిరి ఉంచిపోయెను. చూడండి, ఆయన అడుగు జాడల్లో నడుచుకోవాలి మనం. నేనే కాదు, మీరు కూడా నడుచుకోవాలి. ఎందుకంటే ఆయన మనకు మాదిరి అని పౌలు గారు చెప్పారు, పేతురు గారు చెప్పారు. గమనించాలి. అంటే తండ్రిని మాదిరిగా, తండ్రిని పోలి జీవించినటువంటి వ్యక్తి యేసుప్రభుల వారైతే, యేసుప్రభుల వారిని మాదిరిగా పెట్టుకుని జీవించిన వారు అపోస్తలులైతే, మరి ఇప్పుడు మనకు మాదిరి ఎవరు? పరిశుద్ధాత్ముడు, సంఘ కాపర్లు, అది కూడా చూద్దాం. ఏమండి, అంటే మనకి ఇంకా ఒక క్లారిటీ రాలేదు కదా. పౌలు గారు చెప్పారు కదా, మనం 11వ అధ్యాయం చదివాం కదండి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయం ప్రారంభం నుంచి మీరును నన్ను పోలి నడుచుకోండి. అంటే తండ్రిని పోలి క్రీస్తు నడుచుకున్నాడు, క్రీస్తును పోలి అపోస్తులు నడుచుకున్నారు. ఇప్పుడు అపోస్తులను పోలి
తర్వాత తరం వాళ్ళు నడుచుకోవాలి. అంటే ఇది ఒక వారసత్వ పరంపరగా మాదిరి వస్తున్నది, మరవకండి. మాదిరిలు వస్తున్నాయి, మరవకండి. ఇప్పుడు తండ్రిని తర్వాత క్రీస్తు, క్రీస్తు తర్వాత అపోస్తలు, అపోస్తల తర్వాత నెక్స్ట్ విశ్వాసులు, ప్రారంభ విశ్వాసులు వచ్చారు. అలా మొత్తానికి తరము నుండి తరానికి మాదిరి ఉండాల్సిందే, మాదిరి నాయకులు ఉండాల్సిందే. అది అపోస్తలకు వరకు మాత్రమే పరిమితం కూడా కాకూడదు. అది అక్కడ ఆగిపోవాలని దేవుడు ఆలోచన చేయలేదు, కొనసాగాలనే ఆలోచించాడు. ఇది ఎలా చెప్పగలం మనం? ఒకసారి చూద్దాం. ఫిలిప్పీలకు రాసిన పత్రిక పౌలు గారు 3వ అధ్యాయము, ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 17వ వచనం చూద్దాం. సహోదరులారా, మీరు నన్ను పోలి నడుచుకొనుడి. మేము మీకు మాదిరి అయిన ప్రకారము నడుచుకొను వారిని గురిపెట్టి చూడుడి. ఇక్కడ ఏం అర్థమైంది చెప్పండి ఈ మాటను చదివిన తర్వాత మీకు? క్రీస్తుడు జనం నడిచిన వారిని గురిపెట్టి చూడమంటున్నారు, సరిగ్గా చూసి నడమంటున్నారు కదండి. అంటే ఇప్పుడు మనకు ఒక నాయకుడు ఉండొచ్చా, ఉండకూడదా? ఉండొచ్చన్న, ఉండాలి. మనకొక నాయకత్వం ఉండాలి. ఈరోజు చాలా మందికి అండి ఎటు పోవాలో, ఏం చేయాలో ఏమి తోచకుండా ఎందుకుంటుంది చెప్పమంటారా? వాళ్ళు ఒక నాయకుడి క్రింద ఉండరు. ఒక నాయకుడు అనేడు, దడిపించే నాయకుడు అనే వ్యక్తి లేడు. లేకుండా పోతే అలాగే ఉంటది. ఉండాలి నాయకుడు. నేనుగా చెప్పింది మాట 4వ అధ్యాయం 9వ వచనం చూడండి, ఫిలిప్పీలకు రాసిన పత్రికలోనే. మరియు మీరు నా వలన ఏవి నేర్చుకొని అంగీకరించితిరో, నా యందున్నట్టుగా ఏవి వింటిరో, ఏవి చూచితిరో అట్టి వాటిని చేయుడి. అప్పుడు సమాధానకర్తయగు దేవుడు మీకు తోడై ఉండును. ఏంటి పౌలు గారు చెప్పినట్టుగా చేస్తే, పౌలు గారు ఏదైతే కలిగి ఉన్నాడో అవన్నీ చూసారో అవన్నీ చేస్తే దేవుడు ఏమవుతాడటండి? తోడవుతాడా? ఇదేంటిది? ఇంతగా ఓ మనిషి అటు చెప్పచ్చండి? ఓ మనిషి అలా చెప్పచ్చు అంటారా? కానీ ఈరోజు ఇలాంటి మనుషుల్ని ఎవరిని చూసింటారు మీరు? ఎంతమంది చూస్తుంటారు చెప్పండి? అరే మీరు నన్ను ఫాలో అయిపోండిరా బాబు, నన్ను ఫాలో అయిపోండి చాలు, దేవుడు మీకు తోడై ఉంటాడు అని చెప్పగలిగిన గట్స్ ఉన్న నాయకులు ఎవరున్నారు? ఏం చెప్తున్నారు చెప్పండి? ఈ కాలంలో నాయకులు ఏం చెప్తున్నారండి? ఏమి వింటున్నాం నాయకుల నుంచి మనం? ఏమ్మా? అలాగే ఎవరు కనిపించట్లేదండి. అదేనమ్మా, ఇప్పుడు మళ్ళా అలా కనిపించట్లేదు. ఓకే అమ్మా, ఎలాంటి వాళ్ళు కనపడుతున్నారు మరి నన్ను చెప్పమంటారా? నన్ను చూడకండి, నన్ను చూడకండి, ప్రభువుని చూడండి. మరి నువ్వెందుకున్నావు? నన్ను చూడొద్దు, ప్రభువుని చూడు, నన్ను చూడొద్దు, ప్రభువుని చూడు అని చెప్తూ ఉంటారు. ఏంటిది? తప్పించుకునే తత్వం. నిజంగా మనలో మాదిరి అంటూ ఉంటే ఆయన చూడు, ఏం చూడు ఎందుకు చెప్తాం మనం? ప్రభుని చూడ, నన్ను చూడొద్దు అంటే ఏం అర్థం? ఎందుకు చూడొద్దు అంటున్నావు నువ్వు నన్ను? చెప్పండి. సేవకుడు ఎందుకు చూడొద్దు నన్ను అంటున్నాడు చెప్పండి? ఎందుకంటాడండి అన్నమాట? ఆయన తప్పులు చేసి అంటాడు కాబట్టి మాదిరి కలిగి ఉండలేని పరిస్థితి అండి. మాదిరి కలిగినటువంటి పరిస్థితిలో ఉంటే నన్ను చూడొద్దు అని అంటారు. అంతే, నేను లేను, నేను ఉండను, నన్ను చూడొద్దు అంటున్నాడు. అది బైబిలులో ఉన్న నాయకత్వపు లక్షణం కాదు. కొత్త నిబంధన నాయకత్వపు లక్షణం ఏంటంటే, మీరు నన్ను ఫాలో అయిపోండి, నేను మాదిరిగా ఉన్నాను అని చెప్పగలగాలి సేవకుడు. ఎందుకనంటే హెబ్రీ పత్రిక 13వ అధ్యాయం 7వ వచనం కూడా చూద్దాం మనం. హెబ్రీ పత్రిక 13వ అధ్యాయం 7వ వచనం చూడండి ఒకసారి, చదవండి. మీకు దేవుని వాక్యము బోధించి మీ పైన నాయకులుగా ఉన్న వారిని జ్ఞాపకము చేసుకొని వారి ప్రవర్తన ఫలమును శ్రద్ధగా తలంచుకొనుచు వారి విశ్వాసమును అనుసరించుడి. ఎవరిని అనుసరించాలని చెప్తున్నా అండి? వాక్యం బోధించేవారని, నాయకుడిని
ఆ నాయకుడు ఎట్లా ఉంటాడట? ప్రవర్తన ఫలమును శ్రద్ధగా తలంచుకుంటూ ఉండాలట. నాయకుణ్ణి ప్రవర్తన ఫలాల్ని అసలు అతని ప్రవర్తన ఎట్లా ఉంది అని ఆలోచన చేసేవాళ్ళు, శ్రద్ధగా తలచేవాళ్ళు ఉండాలి. అది మంచిది అంటున్నారు. ఇవన్నీ మనం చూసినప్పుడు మనకేం అర్థం అవ్వాలి చెప్పండి? నాయకుడు ఉండాలా వద్దా? నాయకుడు ఉండాలి. నాయకుడికి నాయ శిరస్సు క్రీస్తు అయి ఉండాలి. అదన్నమాట. అంటే ఒక్క మాటలో చెప్పాలంటే తండ్రి క్రీస్తుకు శిరస్సు, నాయకుడికి క్రీస్తు శిరస్సుగా ఉంటే మనం ఆయన్ని ఫాలో అయిపోవచ్చు. ఇది మనం మరవకూడదు. కాబట్టి మనం అనుసరించొచ్చా ఒక నాయకుడిని అంటే నిర్ద్వంద్వంగా అనుసరించొచ్చు. ఒక మాటలో చెప్పాలంటే మన ఇంటికి తండ్రి హెడ్ ఉండాలా వద్దా? ఏమండి? ఉండాలండి. ప్రతి ఇంటికి తండ్రి ఎలాగైతే హెడ్గా అవసరమో విశ్వాస గృహమునకు నాయకుడు అనేటటువంటి ఆత్మీయ తండ్రి, ఆత్మలను కాయేసే తండ్రి కావాలి. 100% ఆయన మాదిరిని మనం ఫాలో అవ్వాలి. ఆయన క్రీస్తును ఫాలో అవుతూ ఉండాలి. అయితే మరి ఎలా కనుక్కోగలం? మనం ఈ నాయకుడిని అనుసరించొచ్చా, అనుసరించకూడదా అంటే పదిలంగా 10 రకాలైన క్వాలిఫికేషన్స్ ఉన్నాయి. మనం కళ్ళు మూసుకొని వెంటగా వెళ్ళిపోవచ్చు ఆయన వెంట అని చెప్పడానికి 10 క్వాలిఫికేషన్స్ ఉన్నాయి. ఆ 10 క్వాలిఫికేషన్స్ ఇక్కడ ఒక చిన్న సమస్య ఉంది. అదేంటంటే ఈ 10 క్వాలిఫికేషన్లు ఎవరిలో ఉంటాయండి? ఎవరిలో లేవు కాబట్టి నేను ఎవరిని అనుసరించను అని మాత్రం అనుకోకూడదు. ఇప్పుడు చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను మీకు. మనకి దేవుడు చెప్పినటువంటి ఒక పద్ధతి ఏంటి అని ఆలోచన చేస్తే, ఇదిగో ఒక తరం నుంచి ఒక తరానికి పెద్దరికం అనేటటువంటిది నడిపించే నాయకత్వం అనేది ప్రతి వ్యవస్థలో అవసరమనే చెప్పాడు. అయితే ఉన్న వాళ్ళలో ది బెస్ట్ అనేటటువంటి ఆయన్ని మనం ఎన్నుకొని పోవాలి. ఇప్పుడు మనకి 2 నాయకులను పెట్టారండి, ఎన్నికలు పెట్టేశారు. వాళ్ళలో ఇద్దరు పరిపూర్ణమైన నాయకత్వ పట్టం లేదు, కానీ ఒకరిని ఎన్నుకోవాల్సిందే. అప్పుడు ఏం చేస్తాం? తప్పకుండా ఒకళ్ళు ఎన్నుకోవాల్సిందండి. అప్పుడే అదేనమ్మా, ఆ ఒక్కరిని ఏ ఏ క్రైటీరియా తీసుకుంటామా? కొంచెం మంచి వ్యక్తిని ఎన్నుకుంటాం. అంటే ఇద్దరిలో బెటర్ పర్సన్ ఎవరు అని చూస్తాం అవునండి. కదండి. అంటే ఉన్న వాళ్ళలో ఎక్కువ మంచి క్వాలిటీస్ ఎవరిలో ఉన్నాయనే వాయిని మనం ఫాలో అవ్వాలి. అది గుర్తుపెట్టుకోండి. రైట్. ఏంటి క్వాలిఫికేషన్స్? నంబర్ 1 ఫస్ట్ క్వాలిఫికేషన్, బైబిలు అధికారమునకు లోబడిన వాడై ఉండాలి నాయకుడు. మీరు ఏ నాయకుని కలిగి ఉన్నారో, ఇంకా ఎవరైతే తర్వాత ఈ మాటలు వినబోయే వ్యక్తులు ఎవరైతే నాయకులుగా కలిగి ఉన్నారో, నాయకుడిలో మొట్టమొదటిసారిగా చూడాల్సింది ఏంటంటే బైబిల్ అధికారానికి లోబడిన వాడేనా కాదా? అది ఎలా చెప్పగలం? బైబిల్ అధికారానికి లోబడిన వాళ్ళ కాదా అని అంటే వాళ్ళు చెబుతున్న ప్రతి ఇన్స్ట్రక్షన్, చెబుతున్న ప్రతి మాట, ఆదేశిస్తున్న ప్రతి ఆజ్ఞ అది బైబిల్లో కొత్త నిబంధన చట్టానికి లోబడిందై ఉండాలి. ఎప్పుడైతే కొత్త నిబంధన చట్టం మాట్లాడుతుందో అప్పుడు ఆయన మాట్లాడాలి. ఏ అధికారాన్ని కలిగి ఉండమని చెప్పిందో అదే అధికారాన్ని ఆయన కలిగి ఉండగలగాలి. ఏ బాధ్యతను కలిగి ఉండమని చెప్పిందో కొత్త నిబంధన అతి బాధ్యతనే కలిగి ఉండాలి. దాని నుంచి కుడికి కానీ ఎడమకు కానీ తొలగకుండా ఉండగలగాలి నాయకుడు. ఎందుకు అనంటే 100% మార్గదర్శి అని చెప్పడం జరిగింది. నాయకుడు మార్గం చూపించేవాడు. నాయకుడు వెనక వెళ్ళిపోవాల్సిందే. కాకపోతే నాయకుడు గుడ్డోడు అయితే వెనక పోయే వాళ్ళందరూ కూడా అతనితో పాటు గోతులో పెడతారని కూడా యేసుప్రభులో క్లారిటీ చెప్పారు. నాకు దారి తెలుసండి, నేను ఇష్టం వచ్చి పోతానంటే కుదరదు. మనకు 100% ఆ సిస్టంలో వెళ్ళాల్సిందే. సిస్టమ్ను సర్పాస్ చేయడానికి ఎవరికి అధికారం లేదు. బంధువులు అయితే అవ్వచ్చు, రక్త సంబంధికులు అయితే అవ్వచ్చు, బాగా దగ్గరి
ఆ వ్యక్తులు అయితే అయి ఉండొచ్చు, ఫ్రెండ్షిప్ బాగా ఉండోళ్ళు అయితే అయి ఉండొచ్చు. అది చట్టం దగ్గర చెల్లుబాటు కాదు. లా ఈజ్ లా, అంతవరకే. చట్టం చట్టమే, ఎవరు చుట్టం కాదు అది అనేది మనం మర్చిపోకుండా ఉండగలిగితే. పౌలు గారు మంచి మాట చెప్తున్నారండి. ఏమంటే బైబిల్ అధికారానికి లోబడినటువంటి వ్యక్తులుగా ఎటువంటి పరిస్థితుల్లో ఉంటారంటే, ఆయన ఒక అద్భుతమైన మాట చెప్పాడు. గలతీలకు రాసిన పత్రికలో పౌలు గారు, గలతీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 8వ వచనం చూద్దాం. ఒకటి చదవండి. మేము మీకు పౌలు గారు గలతీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 8వ వచనం చదవండి. మేము మీకు ప్రకటించిన సువార్త గాక మరి యొక్క సువార్తను మేమైనను పరలోకం నుండి వచ్చిన యొక్క దూతైనను మీకు ప్రకటించిన ఎడల అతడు శాపగ్రస్తుడవును గాక. ఈ మాట చూసిన తర్వాత మీకు ఏమర్థమైంది చెప్పండి? భిన్నమైన సువార్త ఎవరు ప్రకటిస్తే వినొద్దని శాపగ్రస్త. ఇంకా ఇంకా చాలా తీక్షణంగా మరి ఆలోచన చేయాలండి. మరి యొక్క చెప్పండి. సువార్త ఉందంటన్నా. ఇంకమ్మా ఇంకా వేరొక సువార్తను వింటే అయినా శాపగ్రస్తులు అయిపోతారు అనేసి ఉందండి. ఇంకమ్మా మేమైనను ప్రకటించిన వెరీ గుడ్, వెరీ గుడ్. ఇక్కడ గమనించండి. ముందు ప్రకటించింది ఎవరు? సువార్త ఎవరు చెప్పారు? పౌలు గారు చెప్పారు. పౌలు గారు చెప్పారు కదా. ఆ పౌలు గారు చెప్పిన మాటను పౌలు గారే మరలా చెప్పిన ఇది కాదు అని నమ్మొద్దు అన్నాడు. అది బైబిల్ అధికారానికి లోబడ్డం అంటే అదండి. నీకు అర్థమైంది అక్కడ? వేరే వాడు ఎవడన్నా చెప్పేయచ్చు ఏమైనా సరే, కానీ మేము ఏదైతే ముందు చెప్పామో దానికి భిన్నంగా మేమొచ్చి చెప్పినా కూడా, మేమే మరలా వచ్చి చెప్పినా, అప్పుడు నేనే చెప్పాను, ఎప్పుడు నేనే చెప్పాను అని బైబిల్ చట్టానికి విరుద్ధంగా మాట్లాడితే మమ్మల్ని కూడా నమ్మద్దు, మేము కూడా శాపగ్రస్తులే. అది బౌండరీలో బతకటం అంటే. మేరలో బైబిల్ యొక్క మేర ఒకటి ఉంది. ఆ పరిధిని దాటి ఎవ్వడు వెళ్ళటానికి లేదు. అలా అధికారానికి, బైబిల్ అధికారానికి లోబడిన వాడేనా కాదా అనేది చాలా తీక్షణంగా ఆలోచన చేయాలి. అలా లోబడినటువంటి వ్యక్తులలో ఉన్నటువంటి వాళ్ళలోనే అందరికంటే బెటర్గా ఫాలో అవుతున్నారు, సొంతంగా ఏమి ప్రయోగాలు ఏమి చేయరు, వాళ్ళకంటూ సొంత జెండా కానీ ఎజెండా కానీ ఏమీ లేదు, బైబిల్ అజెండానే, కొత్త నిబంధన అజెండానే వాళ్ళ అజెండా అని ఎవరి వరకైతే మీకు అనిపిస్తుందో అట్టి నాయకుడిని కళ్ళు మూసుకొని ఫాలో అవ్వచ్చు. ఇది క్వాలిఫికేషన్ నంబర్ 1. నంబర్ 2 క్వాలిఫికేషన్, దైవజనుడు, ఒక నాయకుడు, నడిపించే నాయకుడు ప్రార్థనాపరుడై ఉండాలి. ప్రార్థనాపరుడు అంటే గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఒకటేనండి, నేను నథింగ్, ఓ నా దేవా నువ్వే ఎవ్రీథింగ్ అని దేవుడి మీద సంపూర్ణంగా ఆధారపడటం అని అర్థం ప్రార్థనాపరులంటే. ఒకనాడు అపోస్తలులు అన్న మాట మనందరికీ తెలుసు. ఏమని అంటే అపోస్తలుల కార్యములు 6వ అధ్యాయము 4వ వచనం చదవండి. అపోస్తలుల కార్యములు 6వ అధ్యాయము 4వ వచనం. అయితే మేము ప్రార్థన యందును వాక్య పరిచర్యను ఎడతెగక ఇమ్మని చెప్పిరి. ఎలా ఉంటారటండి దైవజనులు, అపోస్తలులు, దేవుని పిల్లలు? ప్రార్థనలో, వాక్య పరిచర్యలో ఎడతెగక ఉంటారు. వాళ్ళు ప్రార్థనాపరులై ఉండగలిగే పరిస్థితుల్లో ఉంటారు. ఈరోజు దైవజనులుగా పిలువబడుతున్నటువంటి వాళ్ళు ఈవెన్ ప్రార్థన చేసేటప్పుడు కూడా చాలా మంది ఎటు నుంచి ప్రారంభిస్తారు, ఎక్కడికి వెళ్ళిపోతారు, ఎలా ముగించేస్తారు, ఎప్పటికి అది అయిపోతుందో, ఏ మలుపులు తిరుగుతుందో, ఎవరికి చేస్తున్నారో కూడా తెలియనటువంటి, స్పృహ కోల్పోయినటువంటి నాయకులు. ఎవరికి చేస్తున్నాం, ఆ చేస్తున్నటువంటి అకేషన్ ఏంటి, మనం అసలు ఇంతకుముందు నేను మాట చెప్పాను, మీకు గుర్తుందో లేదో, వాక్యం చెప్పడం సులభమా, ప్రార్థన చేయడం సులభమండి? వాక్యం చెప్పడమే సులభం అన్న. అమ్మా సిస్టర్ చెప్పిన మాటతో అందరూ ఏకీభవిస్తారా?
ప్రార్థన చేయడం సులభం. సులభం అండి. వాక్యం చెప్పలేమండి బాబు. వాక్యం చెప్పడం కష్టం అన్నయ్య. వాక్యం చెప్పడం కష్టం, ప్రార్థన చేయటం సులభం. అంతే కదమ్మా? ఏదో రెండు మాటలు చెప్తారు. అంతే కదా? రైట్. ఇప్పుడు కొంతమంది ప్రార్థన చేయటమే కష్టం అని చెప్పారు. ఎందుకు కష్టం అని అన్నారో వాళ్ళ మాటల్లోనే ఒకసారి విందాం మనం. అమ్మా, ఎందుకమ్మా కష్టం అని చెప్పారు మీరు? ఇది ఏ కారణం చేత చెప్తున్నారు ఒకసారి చెప్పండి. ఎవరైతే వాక్యం చెప్పటం కంటే ప్రార్థన చేయటమే కష్టం అని చెప్పారో సహోదరమని, ఎందుకన్నావు చెప్పమ్మా ఒకసారి. అన్న, వాక్యము మనం వినింది ఎవరి దగ్గర అయినా నేర్చుకునింది మనం మళ్ళీ తిరిగి చెప్పగలగమన్నా. ప్రార్థన మనం సొంతంగా సహాగా మనము ఆత్మలో నుంచి ప్రేరేపణ కలిగి చేయాలన్నా. రైట్ అమ్మా, రైట్. ఇక్కడ మనం ప్రాముఖ్యంగా ఒక విషయం తెలుసుకోవాలి, గుర్తుపెట్టుకోండి. నేను వద్దు 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 ప్రియ సోదరు అన్నయ్య, వందనాలు. చెప్పండి చెప్పండి. అనుసరించి ప్రార్థన చేయడం కష్టం అన్నయ్య. అనుసరించి ప్రార్థన చేయాలి, అది చాలా కష్టం. అనుసరిస్తేనే చేయాలి కదా. అవును అవును, వెరీ గుడ్. దేవునితో మాట్లాడడం కదా అన్న, అది కష్టం. ప్రార్థన దేవునితో మాట్లాడడం కదా, భయభక్తులు కలిగి ఉండాలి. వెరీ గుడ్ అమ్మా. ఇక్కడ గమనించండి, నేను ఆ పాటలో అదే చెప్పాను. పరలోకపు తండ్రితో మాట్లాడే గొప్ప భాగ్యమే మన ప్రార్థన. ఇప్పుడు నేను మాట చెప్తాను, నా గురించి మీకు అంతా తెలుసండి. నేను ఎంత మంచోడినో ఎంత చెడ్డోనో, ఏ పాపాలు చేశాను ఏ పుణ్యాలు చేశాను మొత్తం తెలుసు. ఇంకా ఇంకా క్లారిటీగా చెప్పాలంటే నేను దుర్మార్గుడినని, నేను చాలా తప్పులు చేశానని, నేను చాలా పాపాలు చేశానని మీలో ఒకరికి తెలుసు అనుకుందాం. నా గురించి అంతా తెలుసు, నా పాప జీవితం అంతా తెలుసు అన్నప్పుడు నేను మీతో మాట్లాడేటప్పుడు ఎట్లా మాట్లాడతాను? జాగ్రత్తగా మాట్లాడతాం, భయపడుతూ మాట్లాడతాం. అన్ని నా గురించి తెలిసినప్పుడు కుప్పి గంతులు వేస్తాను నేనేమన్నా? తెలిసినప్పుడు అంటే ఇప్పుడు నేను అడుగుతున్నాను, మనం దేవుడితో అదేనమ్మా, మనము దేవుడితో మాట్లాడటం. ఇప్పుడు ప్రార్థన అంటే మనం దేవుడితో మాట్లాడటం, వాక్యం అంటే ఏంటి అర్థం? దేవుడు మనతో మాట్లాడటం. ఏది కష్టం చెప్పండి? ఇప్పుడు దేవుడు మనతో మాట్లాడడం కష్టమా, మనం దేవుడితో మాట్లాడడం కష్టమా? దేవునితో మాట్లాడడమే కష్టం. అంటే ప్రార్థన చేయటం కష్టమా కాదా? ఎందుకు? అన్నీ తెలిసిన ఆయన దగ్గర మనం బిల్డప్ ఇస్తూ ప్రార్థన చేస్తాం. ఇప్పుడు ఒక ఆయన వచ్చాడు, సొంకర్ వచ్చాడు, పరిసయుడు ప్రార్థన చేశాడు, అంతే కదా. ప్రభువా నేను వీళ్ళలాగా ఉండలేదు, వాళ్ళలాగా ఉండలేదు, అది ఇది అని చెప్పేసి అక్కడే డప్పు వేసుకున్నాడు దేవుడి దగ్గర. తెలీదా మనం ఎవరేమో ఎలాంటి వాళ్ళం? అన్నీ తెలిసిన వ్యక్తి కదా ఆయన. అన్నీ తెలిసిన ఆయనతో మాట్లాడటం చాలా కష్టం అండి. మనం వేషధారంతో ప్రార్థన చేస్తున్నామా, స్వార్థ ప్రయోజనాలతో ప్రార్థన చేస్తున్నామా, భోగేచ్చల కొరకు ప్రార్థన చేస్తున్నామా, 50-50 భక్తితో ప్రార్థన చేస్తున్నామా, స్వార్థంతో ప్రార్థన చేస్తున్నామా, నిస్వార్థంతో ప్రార్థన చేస్తున్నామా, ఆశ కలిగి ప్రార్థన చేస్తున్నామా, ఆసక్తితో ప్రార్థన చేస్తున్నామా, దేని కొరకు చేస్తున్నామో అన్ని ఎరిగిన ఆయనతో చేస్తున్నది ప్రార్థన. అంటే మనకి ఇప్పటిదాకా ఏది కష్టమో ఎందుకు కష్టమో కూడా తెలియని స్థితిలో ఉన్నాం చూసారా. మరి అంత తెలిసింది మనకు ప్రార్థన గురించి. కాబట్టి గుర్తుపెట్టుకోండి, వాక్యం చెప్పటం చాలా సులభం. వాక్యం చెప్పటం చాలా సులభం. ఎందుకనంటే కాస్త ప్రిపేర్ చేయిస్తే చిలక కూడా మాట్లాడుతుంది. మనిషే కాదు మాట్లాడాల్సిన పని లేదు, చిలకకి చెప్తే మాట్లాడుతుందా లేదండి? నేర్పిస్తే, చిలకకి నేర్పిస్తే మాట్లాడుతుంది అంతే. కానీ ప్రార్థన అనేది అన్నీ తెలిసిన ఆయనకు చేసేది, అది హృదయంతో చేసేది, హృదయపూర్వకంగా చేసేది, ఆత్మతో చేసేది. మూలుగులు కూడా వినబడతాయి ఆయనకి, అన్నీ తెలుస్తాయి ఆయనకి. కాబట్టి అంటే ఒక దైవజనుడిగా ఉన్న వ్యక్తికి ప్రార్థనకు సంబంధించిన అనేకమైన మూలాలు తెలిసి దాని మీద నిర్భరమై ఆధారపడి ఉండగలగాలి. ధైర్యంగా
నేను ప్రార్థన చేస్తే నా తండ్రి వినగలడు అని ఉండాలంటే అతడు హృదయంలో పాపం లక్ష్యం చేయని వాడే ఉండాలి. ఎవడేనో దైవభక్తుడే ఉండి ఆయన చిత్తము చొప్పున జరిగించేవాడైతే ఆయన ప్రార్థనను ఆలకిస్తాడు దేవుడు రాయబడినటువంటి రీతిగా. మీ పాపాలు నాకు మీకు మధ్య వచ్చేసాయి, నేను వినలేకపోతున్నానంటే ప్రార్థనాపరుడు అంటే దైవజనుడు, పరిశుద్ధుడు, ధైర్యంగా దేవుడితో పోరాటం చేయగలిగినటువంటి వాడు. నాకు అనిపిస్తూ ఉంటుంది చాలాసార్లు, పౌలు గారు అంటారు, నేను నా ప్రార్థనలో పోరాటం చేస్తున్నాను దేవుడితో. మీ నాన్నతో మీరు మాట్లాడేటప్పుడు నాకు వాటికి అవసరమైందని అడిగేటప్పుడు ఎట్లా అడుగుతాం మనం? ప్రతిసారి అడుక్కుంటామండి? ప్రతిసారి రిక్వెస్టింగ్ ఏమైనా ఉంటుందా? చెప్పండి, ఉండదు. ఉన్నదన్నా. కొన్ని సందర్భాల్లో ఏం చేస్తాం? కూడా అడుగుతాము. ఇవో నేను నీకు కొట్టలేదా ఏంటి? ఇవ్వు నాన్న, నాకు ఇవ్వకపోతే ఎవరికి ఇస్తాను అంటాం కదా. అంత స్థితి రావాలి దేవుడి దగ్గరికి వెళ్ళేటానికి సమయానికి. అలా రావాలంటే ఎంత యోగ్యంగా, ఎంత పవిత్రంగా జీవించగలగాలండి. ప్రార్థనాపరుడు అంటే పరిశుద్ధుడుగా ఉండాలి. ఎన్నో సందర్భాల్లో నిజంగానండి మేము అప్పుడు ఏదన్నా పాపం ఒక చిన్న తప్పు చేయటానికి కూడా భయపడడానికి ముఖ్యమైన కారణం ఏంటి తెలిసి చెప్పమంటారా? ఈ ప్రార్థనా జీవితమే. కొంతమంది ప్రేయర్ చేయండి మా కోసం అంటూ ఉంటారు, భయం అయిపోతుంది. ఎందుకనంటే ఎంత నమ్మకంతో అడుగుతున్నారు వాళ్ళు. ఇంత నమ్మకంతో అడుగుతున్న వాళ్ళ ప్రార్థనలు నేను చేసినప్పుడు నా మాట దేవుడు వినగలగాలంటే నేను ఎలా ఉండాలి? అదే ఎప్పుడు నాకు ఒక భయం అనిపిస్తూ ఉంటుంది. నేను ఏ స్థితిలో ఉండి ప్రార్థన చేయగలగాలి? నేను ఒక పాపాత్ముడిగా ఉండి, నేను ఒక దుర్మార్గంతో ఉండి, నేను ఒక మాదిరి లేని పరిస్థితిగా ఉండి, తండ్రిని ఆయాసపరిచే పరిస్థితుల్లో ఉండి నేను ఎలా చేయగలను నా తండ్రికి ప్రార్థన? నా ప్రార్థన దేవుడు ఎలా వినగలడు? ఒక నమ్మకం అనేది ఆ పిల్లలకు ఉన్నటువంటి నమ్మకం పోతే అసలు అటు దేవుడి మీదకి వ్యతిరేకంగా మారుతుందేమన్నటువంటి భయం. ఒక ప్రార్థనా జీవితం కలిగినటువంటి వాడిగా ఉండాలంటే ఒక దైవజనుడు అంత సులభమైన విషయం కాదండి. అటు ఈ లక్షణం కలిగి ఉన్నటువంటి వాడే ఉండాలి. ఇది రెండవ క్వాలిఫికేషన్. మూడవది చాలా ప్రాముఖ్యమైనది, సొంత స్త్రీకి కాకుండా ఇతర స్త్రీలకు దూరంగా ఉంటున్నాడా లేదా అనేది చూడాలి. ఇది చాలా ప్రాముఖ్యమైనది. ఎందుకంటే ఈ మధ్యకాలంలో సేవకులు కూడా ఎలా తయారయ్యారు అంటే, మన రాజంపేటలో దాదాపుగా ఒక 5-6 years బ్యాక్ జరిగినటువంటి ఇన్సిడెంట్. విశ్వాసి కువైట్కి వెళ్ళాడు జీవనోపాధి కోసం. భార్య ఇక్కడే ఉంది. ఆమె చర్చ్, ఆమె వాళ్ళు అంతా కుటుంబం అంతా చర్చ్ మెంబర్. ఆవిడతో అక్రమ సంబంధం కలిగి ఉన్నాడండి. అంతటితో ఆగిపోలేదు. ఆమె ఏదో గొడవ వచ్చి పాస్టర్తో వేరే అతనితో దగ్గరగా ఉంటే దీన్ని చూసి తట్టుకోలేక ఆమెను చంపేశాడు పాస్టరు. నన్ను కాకుండా, నాతో కాకుండా వేరేవాడితో ఉంటావు. బహుశా రాజంపేటలో నివాసం ఉంటున్నటువంటి వాళ్లకు తెలిసి ఉండొచ్చు. ఈ ఇన్సిడెంట్ జరిగిన తర్వాత బోయినపల్లిలో జరిగింది. వెరీ గుడ్ అమ్మ. అక్కడ ఆ ఇన్సిడెంట్ జరిగిన తర్వాత మేము పాస్టర్లమని ఆ రూట్లో ట్రైన్లో పోతున్నప్పుడు కూడా చెప్పుకోలేకపోయాం. ఒకసారి నాతో పాటు తమ్ముడు దేవకుమారు జర్నీ చేస్తున్నాడు, కడప నుంచి రాజంపేట వెళ్తున్నాం. ఎవరో వేరే వాళ్ళు కూర్చొని మాట్లాడుతూ మాటల్లో మీరు ఎవరన్నా నన్ను అడిగారు తమ్ముడిని, దేవకుమార్ని. నేను పాస్టర్ని. అయితే దూరం ఉండాలి, మీకు దొంగను ఉన్నారని ఇంకొంచెం పరుషంగా మాట్లాడిందా. చాలా దుర్మార్గులు ఉన్నారు, మొన్న ఇదిగో జరిగింది, మాకు తెలుసు, మొన్ననే జరిగింది ఈ విషయం, వీళ్ళని అస్సలు నమ్మడానికి లేదని చెప్పి. అంటే దేవుడు అందుకే పెద్ద సంఘ పెద్ద అనేటువంటి, సంఘ పెద్ద అంటే ఎవరు అనుకుంటున్నారు మీరు? ఏమండి, సంఘ పెద్ద అంటే ఎవరు తెలుసండి? ఏమ్మా, సంఘ పెద్ద అంటే అదేనమ్మా, పెద్ద అధ్యక్షుడు, వీళ్ళందరూ ఎవరు అనుకుంటున్నారు?
కాపరే, సేవకుడే, బోధకుడే. కొన్ని విశ్వాస ఈ డినామినేషన్లలో కొన్ని ఆ విశ్వాస వర్గాలు కొన్ని ఉన్నాయి కదా, ఆ డినామినేషన్లలో సేవకుడు వేరు, సంఘ పెద్ద వేరు అంటారు. బైబిల్ అలా చెప్పట్లేదు. ఇంటికి పెద్ద, సంఘానికి పెద్ద. ఇద్దరు కూడా యజమానులే, నాయకులే, కాపరులే, బోధకులే అనేది మర్చిపోకండి. ఈ నాయకుడు ఎలాంటి వాడే ఉన్నాడని చెప్పాడండి దేవుడు? ఉండాలి. ఏమండి? ఏకపత్ని పురుషుడుగా ఉండాలి అనేటటువంటి విషయాలు మనం ఎన్నోసార్లు చదివాం. కనుక ఏకపత్ని పురుషుడుగా కాకుండా మరి స్త్రీలోలుడుగా ఉన్నటువంటి వ్యక్తి ఎప్పుడూ కూడా వాళ్ళ గురించినటువంటి ఆలోచనలే యావే మనసంతా అటువైపు లాగుతూ ఉంటుంది తప్ప సంఘమేంటి, విశ్వాసులేంటి, పిల్లలేంటి, కుటుంబాలేంటి, యవనప్రాయం ఏంటి, భార్యాభర్తల సంబంధాలు ఏంటి, పిల్లల పెంపకం ఏంటి, వృద్ధుల సంగతి ఏంటి, సంఘ కార్యక్రమాలు ఏంటి, సంఘ సరిహద్దుల విస్తరణ ఏంటి, దేవుడు ఏంటి, సంకల్పం ఏంటి, ఆలోచనలు ఏంటి, చిత్తమేంటి, రక్షణ ఏంటి, ఏది మనసులో ఉండదండి. అందుకే స్త్రీలను అలా అందుకే చెప్తూ ఉంటాడు ఎన్నో సందర్భాల్లో, వృద్ధ స్త్రీలను అయితే తల్లుల్లా చూడండి ఆయన అని చెప్తాడు పౌలు గారు. దైవజనుడితో చెప్తున్న మాటలవి. దైవజనుడా నీవైతే వీటిని విసర్జించు అని అంటాడే పౌలు గారు. ఒక దైవజనుడైనటువంటి స్థితిలో తిమోతి గారికి ఉంటే అప్పుడు చెప్తున్న మాటలవి పౌలు గారు. కాబట్టి యవన స్త్రీలను హెచ్చరించు, పవిత్రంగా ఉండాలని యవన స్త్రీలను హెచ్చరిస్తూ ఉండు సేవక, అంతేగాని వాళ్ళను చూసి చొంగగార్చుకోకనండి. చూడండి ఒకసారి సేవకుడి కోసం చెప్తున్నటువంటి మాట అంత అద్భుతమైనటువంటి రీతిగా పౌలు గారు తిమోతి గారికి రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 2వ వచనం. పౌలు గారు తిమోతి గారికి రాసినటువంటి మొదటి పత్రిక 5వ అధ్యాయం 2వ వచనం చదవండి. అన్నదమ్ములని యవ్వనులను, తల్లులని వృద్ధ స్త్రీలను, అక్క చెల్లెండ్రని పూర్ణ పవిత్రతతో యవ్వన స్త్రీలను హెచ్చరించము. చూడండి, యవ్వన స్త్రీలను చూసినప్పుడు ఎలా ఉండాలటండి? పూర్ణ పవిత్రతతో ఉండాలి. కొంతమంది ఉంటారు మిడిగుడ్లు అంటారు చూసారా, సేవకుల్లో కూడా ఒక రకంగా చూస్తారు. ఆడబిడ్డల్ని చూసేటప్పుడు అంత దుర్మార్గం, ఇది డబుల్ మీనింగ్ డైలాగులు మాట్లాడేటువంటి వాడు, బూతులు సరసోక్తులు మాట్లాడేటటువంటి కొంతమంది నేను దైవజనులను చూశాను, చాలా షాక్ అయిపోయినా. ఏంటి ఆయన వస్తే ఆయన చుట్టూ ఎప్పుడు సహోదరి మళ్ళీ మూగుంటారు, వాళ్ళతోనే మాట్లాడతాడు ఆయన. బ్రదర్స్కి ఎవరితో అంత సీరియస్గా మాట్లాడు అంటే ఏం అర్థం చేసుకోవాలి? మాకు స్కూల్ కాంప్లెక్స్ అని టీచర్స్కి మంత్లీ వన్స్ అనేది జరుగుతూ ఉంటుందండి. నేను కూడా కొత్తగా టీచర్గా జాయిన్ అయినప్పుడు 2008 ఆ ప్రాంతంలో ఒక టీచర్ ఉండేవాడు. ఆయన మధ్యాహ్నం లంచ్ బ్రేక్ వస్తే మేల్ టీచర్లు అందరూ ఒక రూమ్లో భోంచేస్తారు, ఫీమేల్ టీచర్లు అందరూ కూడా అంటే ఆడవాళ్ళు లేడీ టీచర్లు అందరూ ఒక రూమ్లో భోంచేస్తే, జెంట్ టీచర్లు అందరూ ఒక రూమ్లో భోంచేస్తే ఒక్కసారి మాత్రం ఆ మేడంలతో పాటు పోయి భోజనం చేస్తే వాళ్ళతో బాగా అంతా కలిసిమెలిసి ఉండిపోతాడు. ఏమండి అంటే అలాగా ఈరోజు ఇప్పుడు సిస్టర్స్తో మాట్లాడేటువంటి వాళ్ళు, సిస్టర్స్తో రిలేషన్షిప్, వాళ్ళతో మాట్లాడటం చేయటం ఏంటో ఇది పరిస్థితులు. ఇదంతా ఏమిటి అని ఆలోచన చేస్తే, అమ్మా మ్యూట్లో పెట్టుకుని ఆయన ప్రియా తల్లి గమనించండి, స్త్రీలకు చాలా దూరంగా ఉండాలి. ఈరోజు సేవకుల్లో అక్రమ సంబంధాలు కలిగిన వాళ్ళు, మీకు విషయం తెలుసో తెలీదో, మనకు మెదక్ చర్చ్ ఉంది చూసారండి తెలంగాణలో. మెదక్ చర్చ్ అదొక వండర్ చర్చ్ అన్నమాట. ఆసియాలోని అత్యంత ప్రాచీనమైనటువంటి చర్చ్ అది, సహవాసం. అక్కడ న్యూస్ వచ్చింది, ఆ పాస్టర్ నిత్య పెళ్లి కొడుకు ఒకరు తెలియకుండా ఒకరిని 5 పెళ్లిళ్ళు చేసుకున్నాడట. ఇప్పుడు బతకటానికి పోవటానికి కూడా ఏమండి మాదిరి అదే.
ఈరోజు యవన బిడ్డలు ధైర్యంగా ఒక సేవకుడి దగ్గర రాలేకపోతున్నారు. ఎందుకు? వాడు చేష్టలను బట్టి. అందుకే మన కాపరి ఎలా ఉండాలి అని అంటే, ఇదిగో ఏదో దగ్గర వయసులో ఉన్నటువంటి వాళ్ళైతే సహోదరులుగా చూడాలి, చిన్న వయసులో ఉంటే బిడ్డల్లాగా చూడాలి, పెద్ద వయసులో ఉంటే తల్లుల్లా చూడాలి. ఒక పిశాచలాగా వాళ్ళు చూసేటువంటి పరిస్థితిలో ఉండకూడదు సేవకుడు. అందుకే స్త్రీలకు దూరంగా ఉండేటటువంటి వాడై ఉన్నాడా లేదా అనేటటువంటిది చాలా ప్రాముఖ్యమైనది. తదుపరి 4వ లక్షణం, మోస్ట్ ఇంపార్టెంట్ది, అదేంటంటే జీవన విధానము సామాన్యంగా ఉందా లేదా అసామాన్యంగా ఉందా. జీవన విధానం, జీవన శైలి సేవకుడిలో అవన్నీ గమనిస్తూ ఉంటుందండి. విశ్వాసులు ఒక్కొక్కరే సేవకుని చూస్తారు, కానీ విశ్వాసులు అందరూ కూడా సేవకుని చూస్తారండి. కానీ సేవకుడు ఒక్కొక్కరినే చూస్తాడు, కానీ అందరికీ కనబడేది వేదిక మీద ఉన్నటువంటి సేవకుడు. ఆయన కట్టు చూస్తారు, ఆయన వేషం చూస్తారు, ఆయన భాష చూస్తారు, ఆయన ఆహారం, ఆయన వేసుకున్న ఆభరణాలు అన్ని ఫోకస్ చేయటానికి అవకాశం ఉంది. ఎందుకంటే జీవన శైలి విషయంలో ఈ మధ్యకాలంలో మనం కొంతమంది సేవకులను చూస్తుంటాం. ఎప్పుడు మనకు వేదిక ఎక్కి కనపడినా ఏం లేకుండా కనపడరండి? సూట్ లేకుండా అసలు కనపడరు. సూట్ లేకుండా కనపడరు అసలు. ఇక అంటే ఈ మధ్యకాలంలో దైవజనులను అంటే ఎలాగో పరిస్థితులు ఆలోచన చేస్తున్నారంటే, ఏమండి సూటు బూటు వేసుకొని వచ్చి మాట్లాడితే తప్ప వినరండి జనాలు. నీ సూటు బూటు చూసుకొని మాట్లాడితే వింటారనుకుంటే మరి అపోస్తలులు ఎన్ని సూట్లు వేసుకోవాలి మరి? అంటే వేసుకొని మాట్లాడడం, చేయటం, ఆ విధంగా ఉండటం తప్పని మాత్రం నేను చెప్పట్లేదు. కానీ ఈ జీవన శైలిలో ఒక రిచ్నెస్ నాతో కలిగి ఉండాలి. అసలు మీ క్వశ్చన్ తెలుసో తెలీదో, సేవకుడు బయటికి రావాలంటే బ్యూటీ పార్లర్ పోయి వస్తాడట. అది పెళ్లి చూపులు పెళ్లి కొడుకు పోతున్నట్టు పోయి రావటం అనేది అనవసరమైనటువంటి ఖర్చులు, శక్తికి మించినటువంటి ఖర్చులు. సంఘమంతా రెక్కలు ముక్కలు చేసుకుని కష్టపడి పైసా కూడబెట్టి ఇస్తూ ఉంటే దాంతో లగ్జరీలు అనుభవిస్తున్నటువంటి సేవకులు ఎంతమంది లేరు? దారుణంగా మనం చూడగలిగితే ఆ జీవన శైలిలో అయ్యగారు మన మధ్యకు రావాలంటే అమ్మో ఫ్లైట్లలోనే వస్తారు ఆయన. అంటే జీవనశైలి ఎంత కాస్ట్లీ ఉంది చూడండి అయ్యగారిది. ఆయన ఫ్లైట్లలోనే వస్తాడు. తర్వాత ఫ్లైట్ దిగిన తర్వాత మనం ఏం చేయాలి? ఇప్పుడు ఏసీ కారు కావాలి, ఏసీ కారు, అన్ని ఏసీ కారులో తీసుకుపోవాలి. అంటే అలా తీసుకువెళ్ళటం నేను తప్పనట్లేదు, కానీ జీవన శైలిలో ఇది కంపల్సరిగా కోరుకుంటాం చూసారా, అది తప్పు. దేవుడు ఇస్తున్నాడు, వాళ్ళు పిలిపిస్తున్నారు, నో ప్రాబ్లం. చాలా మంది అంటారు ఈ మాటలు చెప్పిన తర్వాత, వాడికి లేదు కాబట్టి, వాడికి అలాంటి స్థితిలో లేడు కాబట్టి వాడు అట్లా ఏడుస్తున్నారండి. ఏమంటే మేము వేసుకోవాలంటే నేను రోజు కోట్ వేసుకొని మాట్లాడలేను, కోట్ వేసుకొని మాట్లాడలేమా ఏంటి? అది పెద్ద విషయం అండి. సైకిల్లో నడుచుకుంటూ వస్తే ఒకలా చూస్తారు, సైకిల్లో వస్తే ఇంకోలా చూస్తారు, బైక్లో వస్తే ఒకలా చూస్తారు, కారులో వస్తే ఒకలా చూస్తారు, హెలికాప్టర్లో వస్తే ఇంకోలా చూస్తారు అని వాడెవడో చూస్తాడనే ఉద్దేశంతో ఈ జీవన శైలిని ఎంత కాస్ట్లీగా దుర్భరంగా మార్చుకున్నారంటే, కొంతమంది దైవజనులను పిలిపించాలని దశాబ్దాల తరబడి ఎదురు చూసి ఆ కోరిక తీరకుండానే, ఎందుకంటే అలాంటి దైవజనులు మా మధ్యకు వస్తే ఎంతో మంది దేవుని పిల్లలుగా మారతారు, సువార్త వినిపించబడి ప్రభుకు పట్టుబడతారు. మంచి దైవజనులు వాళ్ళని ఎలాగైనా పిలిపించాలని పోరాటం చేసి ఆరాట పడి పైసా కూడబెట్టుకుని ఎంత చేసినా అయ్యగారిని పిలిపించేంత డబ్బు లేక, ఆ పరపతి లేక అలా చనిపోయినటువంటి వాళ్ళు ఉన్నారండి. ఈరోజు దైవజనుడు అనగానే మంచి దైవజనుడు అండి దేన్ని బట్టి చెప్తూ ఉంటారు చాలా మంది. మంచి దైవజనుడు అంటే ఏంటి అర్థం? గొప్ప దైవజనుడు అంటే ఏంటి అర్థం? ఆయన ఫ్లైట్లలో రావాలి, హెలికాప్టర్లలో తిరగాలి, సూటు బూట్ వేసుకొని ఉండాలి, అందగాడిగా ఉండాలి, అంత ఆడంబరాలతో ఉండాలి, అందరినీ డిస్టెన్స్ మెయింటైన్ చేయాలి,
ఫోటో దిగాలంటే పైసలు ఇవ్వాలి, ప్రార్థన చేయించుకోవాలంటే పైసలు ఇవ్వాలి, కలిసి భోజనం చేస్తారంటే పైసలు ఇవ్వాలి. అప్పుడు కదా ఆయన గొప్ప దైవజనుడు. అలాగే మన మైండ్లన్నీ చెడిపోయాయి. అసలు ఎంత నిరాడంబరంగా ఉన్నాడు యేసుప్రభు వారు. నేను క్యాలెండర్స్ వేయించేటప్పుడు అండి, కొంతకాలంగా మేము కొన్ని పరిస్థితులను బట్టి ఆపేసాం, కానీ చాలా కాలం వరకు మిగతా వాళ్ళకి ఏదో ఒక ఇమేజ్ పెట్టి ఏదో ఒక వాక్యం పడేసి దాన్ని ఒక క్యాలెండర్ రిలీజ్ చేసే పరిస్థితుల్లో ఉండేవాళ్ళం కాదు మేము. అది సంవత్సరం అయిపోయిన తర్వాత కూడా దాన్ని నీట్గా ఫ్రేమ్ చేసుకొని ఇంట్లో పెట్టుకొని చాలా విషయాలు నేర్చుకునే విధంగా తయారు చేయించేవాడు. అందులో క్రీస్తు నిరాడంబర జీవితం అనేది ఒకటి బోర్డు రాశాను. మీకు ఎవరికైనా గుర్తుందా? చూసినటువంటి వాళ్ళు ఉన్నారండి? క్రీస్తు నిరాడంబర జీవితం అనేది ఒక సంవత్సరం క్యాలెండర్ వేయించేటప్పుడు ఒక 2 నెలలకు ఇమేజ్ క్రీస్తు నిరాడంబర జీవితం రాశారు. అందులో మొత్తం ఆయన పుట్టుక దగ్గర నుంచి ఈ భూలోకం యాత్ర మొదలుపెట్టిన నాటి నుండి భూలోక యాత్ర ముగించేంత వరకు ఎంత నిరాడంబరంగా ఆయన జీవించడం జరిగిందో అక్కడ చూశాను. అసలు పరలోకంలో స్థానం, చోటు కావాలంటే ఆయనే ఇవ్వగలగాలి. అలాంటి ఆయన ఎక్కడున్నాడటండి? పశువుల తొట్టిలో పరుండబెట్టబడ్డాడు. పశువుల తొట్టి బాగుంటుందండి. నింపబడి పశువుల తొట్టి ఎంత దుర్గంధంతో ఉంటది, ఎన్ని సూక్ష్మజీవులు ఉన్నానుకుంటది, ఏమన్నా నీట్గా ఉంటుందండి అది పశువుల తొట్టి అంటే? అక్కడికి అసలు ఎంత నిరాడంబరం నాకు ఎప్పుడు అనిపిస్తూ ఉంటది. ఆ ఆర్భాటాలకు, హంగులకు కొంచెం ఎవరిని ఎక్కడ పెట్టాలో అక్కడ పెట్టాలరా అని చెప్పేసి వాళ్ళందరూ నేను ఎత్తికి ఎక్కించుకున్నా, వాళ్ళు నీ మాట వినట్లేదు ఇప్పుడు అని చెప్పి మాట్లాడే వాళ్ళు కొంతమంది రకరకాలు ఉంటారండి. అని ఇప్పుడే అయినా గుర్తుపెట్టుకోండి, సేవకుడిలో ఎప్పుడు కూడా ఈ దర్పాలు ఉండకూడదు. ఎందుకు ఉండకూడదు అంటే ఒక్కటే గుర్తుపెట్టుకోండి, మీరు ఎప్పుడైనా మీ రాజసాన్ని చూపించాలనుకున్నారా? ఎప్పుడైనా మీ పిల్లలకి చూపించండి, తగ్గించుకుంటా చూపించాం. పిల్లల దగ్గర, బిడ్డల దగ్గర మనం ఎట్లుంటాం అసలు? మనం నా సూటు బూటు చూడాలి, మా పిల్లోళ్ళు మాకు సెల్యూట్ చేయాలి, మాకు వాల్యూ ఇవ్వాలి, ఎందుకు అనుకుంటాం అట్లా? అంటే మనం ఆ కోరిక, ఆ ఆడంబరాల పరిస్థితులు మనం కోరి తెచ్చుకోకూడదు. దేవుడిస్తే నో ప్రాబ్లం. మళ్ళీ చెప్తున్నాను, దేవుడిచ్చి ప్రజలు ఓకే చేసి దాన్ని క్యారీ ఫార్వర్డ్ చేస్తూ ఉంటే నో ప్రాబ్లం, ఇబ్బంది లేదు. కానీ మనం అదే పనిగా కోరుకోకూడదు. ఇది కొంతమంది సేవకుల పరిస్థితులు ఎట్లా ఉంటాయంటారండి, పిల్లలు అంటే విశ్వాసులందరూ కూడా గవర్నమెంట్ స్కూల్కి పిల్లలు పంపించి చదివించుకుంటూ ఉంటే, సేవకుడు మాత్రం విశ్వాసులందరి కానుకలతో ఎక్కడ చదివిస్తూ ఉంటారు పిల్లల్ని? ప్రైవేట్ స్కూల్లో చదివిస్తూ ఉంటాడు. వేలకు వేలు, లక్షలకు లక్షలు పెట్టి. ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్స్లలో మామూలు గవర్నమెంట్ వాటిల్లో రాకపోతే సీట్లు, ఏదో మెడిసిన్ సీట్లో, ఇంజనీరింగ్ సీట్లో, అది కూడా ప్రైవేట్లో డబ్బులు లక్షలకు లక్షలు పోస్ట్ చదివిస్తూ ఉన్నాడు. ఎక్కడి నుంచి వస్తున్నాయి ఇవి? అంత హంగుల ఆర్భాటాలకు ఎవడు వెళ్ళమని చెప్పాడు? ఇది ఎవరి రెక్కల కష్టం? దానికి పైసాకు లెక్క చెప్పాలని దేవుడి దగ్గర చెప్పాలని తెలియదా? ఎవరు వెళ్ళమన్నారు వాటికి, అలాంటి వాటికి? అంటే ఐరన్ చేసిన బట్టలు లేవని పరిచర్యకి వెళ్ళడం సేవకులను చూశాను నేను, తెలుసా మీకు? పరిచర్యకి వెళ్ళటానికి ఐరన్ చేసిన బట్టలు లేవని పరిచర్యను మానేసిన వాళ్ళు చూశాను. కారు లేదని ఆగిపోయిన వాళ్ళు చూశాను. బస్సులో వెళ్ళొచ్చు, ట్రైన్లో వెళ్ళొచ్చు, ఏం చావరు. ఒక దైవజనుడు ఉన్నాడండి, ఆయన సార్ మేము ఫస్ట్ క్లాస్ ఏసీ ట్రైన్లో తీసుకొస్తాం సార్ అంటే, లేదు ఫ్లైట్ కావాల్సిందే, ఆ రూమ్ కావాల్సిందే. ఈ గట్టిగా పట్టుబట్టి దేవుడు చెప్పిన మాట, వాళ్ళు ఎక్కడికైనా మీరు వెళితే వాళ్ళు మీకేం పెడతారో అది తినరా అన్నారు. అంతేనా? లేదంటే డిమాండ్ చేయమన్నాడు. ఏదో నీకు ఆరోగ్య సమస్యలు ఉంటే చెప్పు, తప్పలేదు. ఏమండి, ఆరోగ్య సమస్యలు ఉన్నాయి, ఏదో మందు తీసుకుంటున్నాం, మెడిసిన్ తీసుకుంటున్నాం, ఆ మెడిసిన్ తగ్గట్టుగా ఫలానా తినకూడదండి, ఫలానా తినచ్చండి అని చెప్పి తప్పలేదు. కానీ ఖచ్చితంగా అవన్నీ ఆ మెనూ చూస్తేనే కళ్ళు తిరిగిపోతాయి కొంతమంది. ఆ ఎవరు చెప్పారా జీవన శైలి? ఎవరు చెప్పారండి ఆ జీవన శైలి? నా పిల్లల్ని అడగండి,
సంఘంలో మా పరిస్థితులు మేము ఎట్లెట్లా ఆలోచన చేస్తామో, ఎటు ఉంటామో ఏంటో అనేది మమ్మల్ని దగ్గరగా చూసిన వాళ్ళని అడగండి. అంటే మేము అంతా పూర్తిగా పరిపూర్ణంగా రోల్ మోడల్ అని చెప్పట్లేదు, కానీ సంవాడ్ మిగతాలో చాలా మందితో పోల్చుకున్నప్పుడు దేవుడు మమ్మల్ని ఆ స్థితిలో పెట్టాడు. ఏ ఆడంబరాలకు వెళ్ళం మేము. ఎట్లున్నా కూడా మనం ఎలా ఉన్నా కూడా మన 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 పిల్లలకు మనం తల్లిదండ్రులమే కదా, బిడ్డలు యాక్సెప్ట్ చేస్తారు. మా డాడీ అందగాడులుగా లేడు కాబట్టి వాడు మాకు అక్కర్లేదని ఏ పిల్లలు అనుకోరు. నేను ఎప్పుడు అలాగే ఆలోచన చేస్తూ ఉంటాను. అలాగా నీట్గా ఉండటం తప్పు కాదు, నీట్గా ఉండటం తప్పు కాదు, కానీ లేనిపోని ఆడంబరాలు ఇది కంపల్సరిగా ఇది నాకు కావాలన్నటువంటి పరిస్థితి ఉంటే అది తప్పు. జీవన శైలి నిరాడంబరంగా ఉన్నోడా కాదా? ఇంకా మరొక 6 లక్షణాలు ఉన్నాయి. అవన్నింటిలో ఎవరికి ఉన్న వాళ్ళలో, నిలిచిన వాళ్ళలో, మనకు అందుబాటులో ఉన్నటువంటి వాళ్ళలో ఎవరిలోనైతే ఉంటాయో ఆయన్ని ఫాలో అయిపోతే చాలు, నో ప్రాబ్లం. ఆయన సేఫ్ జోన్లోకి వెళ్తాడు, మనము సేఫ్ జోన్లోకి వెళ్తాం. ఇప్పుడు 4 నేర్చుకున్నాం. ఏమిటండి 4? ఎవరికైనా గుర్తుందా? మొట్టమొదటిది ఏంటి? బైబిల్కి లోబడి ఉన్నవారు, కొత్త నిబంధన చట్టానికి లోబడినటువంటి వ్యక్తులు, ప్రార్థనా పరులు, తర్వాత ఏకపత్నివ్రతుడు, అంటే స్త్రీలకు, ఇతర స్త్రీలకు, పరస్త్రీలకు దూరంగా ఉండేటటువంటి వ్యక్తి. 4వది జీవన శైలి సామాన్యంగా ఉందా లేదా, అసామాన్యంగా దర్పంతో కోరుకున్నటువంటి పరిస్థితి ఉందా లేదా, 4 చూసాం. ఇక మిగిలిన 6 లక్షణాలు మనం వచ్చే బుధవారం దాకా వెయిట్ చేయాల్సిందే. ఓకేనండి. ఇప్పుడు దాకా ఉన్న వాటిలో ఏమైనా సందేహాలు ఉంటే అడగండి, లేని పక్షాన్ని ఒకరు ప్రార్థన చేయండి, మనం ముగించుకుందాం.